నా కృప నిన్ను, శబ్దం గట్టిగా, నా కృప నిన్ను. దేవుడి వాగ్దానం సంపూర్ణంగా ప్రతి వారి పక్షమే నెరవేర్చునుగాక. బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా ప్రవచన గ్రంథం 54వ అధ్యాయం 10వ వాక్య భాగం చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, నరమలేని నాలుగుతో నరుడు కాదు మాట్లాడేది. సజీవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, సమస్తమును నోటి మాట చేత కలగజేసినటువంటి సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవాది దేవుడైనటువంటి యెహోవా సెలవిస్తున్నటువంటి మాట ఈ మాట. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిపోయిన, ప్రతికూలతలు ఎదురైన, భయానకమైన పరిస్థితులు వాటిల్లుతున్నా, ఏ పరిస్థితుల మధ్యలోనైనా నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పై వాక్యంలో అసలు దేవుని మనస్సు ఏమిటో అక్కడ రాస్తుంటుంది. 7వ వాక్యం నుంచి చదవండి మీరు. దేవుని మనస్సు ఎలాంటిదో రాస్తుంటుంది. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. కోపోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. దేవునికి మహిమ కలుగును గాక. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించాను. కొద్దిసేపు వదిలేనంతే, అలాగని నీకు దూరం అవుతానని కాదు. దేవుని ఉద్దేశం చూశారండి. ఒక చిన్నపిల్లాడు ఏదైనా పొరపాటు చేసాడు అనుకోండి, లేకపోతే నీ యవన కుమారుడు లేకపోతే కుమార్తె ఏదైనా చిన్న పొరపాటు చేసింది అనుకోండి, తల్లిదండ్రులుగా మీరేం చేస్తారు? కోప్పడతారా? లేదా నా బంగారు కొండ, ఎత్తుడు కొండ, ఎంత మంచి పని చేసావమ్మా అంటారా? సహజంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? కోప్పడతారు. ఆ కోప్పడటం ఉద్దేశం ఏమిటో తెలుసా? నేను గాయపరచాలని కాదు, నేను శిక్షించాలని కాదు. ఆ తల్లి దగ్గరికి ఎంతసేపు వచ్చినా, వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చి మళ్ళీ పలకరిస్తున్నా ఏమి మాట్లాడు, ఏదో బాధపడుతున్నట్లు, ఏదో పోగొట్టుకున్నట్లుగా. నా కుమార్తె నా అంత అయింది, యవనస్తురాలు అయిపోయింది, ఇప్పుడు నా బిడ్డ నా చేతి దాటిపోతుందేమోనన్న భయమే కానీ నిన్ను శిక్షించాలన్న ఉద్దేశం కాదు. దేవుడు కూడా ఆ సందర్భాల్లో మన మీద కోపపడుతాడు. కోపించుచూనే వాత్సల్యత చూపించే దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కోపపడ్డాడని విడిచిపెడతాడంటే విడిచిపెట్టేవాడు కాదు. అలా విడిచిపెట్టేవాడైతే అదిగో ఆ మహిమను విడిచి లోకానికి వచ్చేవాడు కాదు. నీ యందు జాలి పడేవాడు, నిన్ను ప్రేమించగలిగిన వాడు, నిన్ను పరామర్శించగలిగిన వాడు, నీ స్థితి గుర్తించగలిగిన వాడు. నీవు ఏ పరిస్థితుల మధ్యలో నిలకడగా స్థిరపడిపోయావో, ఏ పరిస్థితుల మధ్యలో ఆ సమస్య నేను వేధిస్తుందో, ఏ పరిస్థితుల మధ్యలో కృంగిపోతున్నావో, ఆ సందర్భంలో ఆయన నీ దగ్గరకు వస్తాడు, నిన్ను వెన్నుతడతాడు, నిన్ను ధైర్యపరుచుతాడు. గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చగలిగిన దేవుడు నా దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. నిమిషం మాత్రం కోపడతాడు, గొప్ప వాత్సల్యముతో నేను సమకూరుస్తాడు. వాక్యంలో చూడండి ఏమంటే రాస్తుంటుంది, పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపో. దేవునికి మహిమ కలుగును గాక. ఆయా సందర్భాల్లో మనము దేవునికి దూరం అవుతాం. జాగ్రత్త వినాలి. ఆయా సందర్భాల్లో మనము దేవునికి దూరం అవుతాం, కానీ ఆయన ఎన్నటికీ మనకు
దూరం కాడు. నిన్ను వెతుక్కుంటూ వచ్చేవాడు, నిన్ను పలకరించగలిగిన వాడు. ఏదైనా తోటలో ఆదాము దగ్గరికి వచ్చేయమన్నాడు. ఆదామా ఎక్కడున్నావు ఆదామా అంటాడు. ఆదాము దూరంగా వెళ్ళిపోతుంటే దేవుడు అంటాడు, ఎక్కడున్నావు ఆదామా, నా మనసు నీతోనే ఉంది ఆదామా, నీ కొరకే దిగి వచ్చాను ఆదామా, నీతో మాట్లాడాలని, నిన్ను పలకరించాలని, నీ పరిస్థితి ఏమిటో తెలుసుకుందామని, నీ హృదయాభిలాషను తీరుస్తామని వచ్చాను. మెట్టుకున్న ప్రియమైన దేవుని ప్రజలారా, మన దేవుడు ఎవరయ్యా అంటే కొంచెం మాత్రం క్షణమాత్రం కోపడతాడంతే, కానీ గొప్ప వాత్సల్యంతో సమకూరుస్తాడు. విడువని కృప చేత నా దేవుడు నిన్ను నింపుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిలిన, నా కృప నేను విడిచిపోదు. కృప అంటే అర్థం ఏమిటి? ఏ యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చేదే కృప. యోగ్యత లేని వారిని యోగ్యులుగా మార్చేదే కృప. ఎందుకు పనికిరాని వారిని ప్రయోజకులుగా మార్చేదే కృప. కృప అన్న, కనికరమన్నా, వాత్సల్యమన్నా, దయ అన్న, ఇవన్నీ ఒకే మాటకు సంబంధించినటువంటి పర్యాయ పదాలు. దేవుడు అంటాడు, నా కృప నిన్ను విడిచిపోదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎందరో భక్తులు ఆయన కృపను గురించి రకరకాలుగా మాట్లాడారు. ఒకరంటారు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అన్నారు. మరొకరు అన్నారు, నీ కృప లేనిదే క్షణమైన నేను బ్రతకలేను అన్నాడు. నీ కృప ఎలాంటిదో తెలుసా? ఆకాశము కంటే ఎత్తైనది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. నీ కృప లేనిదే క్షణమైన బ్రతకలేను. నీ కృప ఎలాంటిది? ఆకాశము కంటే ఎత్తైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప అమూల్యమైనది. ఆయన కృప మనలను జీవింప చేయగలిగింది. ఆయన కృప మన అడుగులను స్థిరపరచగలిగింది, ఆత్మీయంగా బలపరచగలిగింది దేవుని కృప. అసలు ఆయన కృప మనకు చూపిస్తే మన జీవితాలు ఎలా ఉంటాయి? ఆయన కృప మన ఎడల చూపించాడు అనే దానికి నిదర్శనం ఏమిటి? దేవుని కృప నీకుందా? ఉందండి అని చెప్పొచ్చు. అని చెప్పడంలో నీకు ఒక సూచన ఉండాలి. ఆయన కృప ఏం చేస్తుంది? ఆయన కృపలో ఉన్న శక్తి ఎలాంటిది? లేఖనాల్లోంచి కొన్ని మాటలు త్వరగా చెప్పి ముగించేస్తాను. చదువుదాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్య భాగం చదువుకుందాం. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 5వ వాక్యం. కృప వలన సింహాసనము స్థాపించబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప ఏం చేస్తుందంట? సింహాసనాన్ని స్థాపిస్తుందట, అధికారంలో నిలుపుతుందట. ఒక్క మాటలో చెప్పాలంటే కృప ఏం చేస్తుందండి? సింహాసనాన్ని స్థాపిస్తుంది. బైబిల్ గ్రంథంలో చాలా క్లుప్తంగా త్వరగా చెప్పి ముగించడానికి ఇష్టపడుతున్నా. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నాడు, దేవుడు అభిషేకించాడు. అతని పట్ల దైవిక ప్రణాళిక వేరు. అయితే దేవుని చేత అభిషేకించబడిన, దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో గుర్తించిన ఓ నూతనమైన స్వభావం కలిగిన వ్యక్తిగా పరిగణించబడి నడిపించబడుతున్నా, రాను రాను అతని పరిస్థితి ఎలా మారిందో తెలుసండి. ఒకప్పుడు దేవుని సన్నిధిలో, అయ్యా మిన్నల్లి వంటి వాడను, చచ్చిన కుక్క వంటి వాడను, అసలు నీవేంటయ్యా నన్ను ఏర్పరచుకోవడానికి, నీవు నన్ను కనపరచడానికి నేనే పాటు వాడినయ్యా అని సామానుల్లోకి వెళ్ళి దాక్కున్నవాడు. అతని పేరేంటి? సౌలు. ఈ సౌలుని దేవుడు ఏర్పరచుకుని దేవుడు అతన్ని ఏం చేసాడో తెలుసా? ఇశ్రాయేలుకు రాజుగా నియమించాడు. దినాలు జరుగుతున్నాయి. ఏమని ఇంతలో జరిగింది ఏమిటో తెలుసా? సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు సమూయేలు ద్వారా. నువ్వు పలానా చోట యుద్ధం చేయి, నీ పలానా చోటుకి వెళ్తే నీకు జయమిస్తాను, నువ్వు నా మాట చొప్పున నువ్వు నడిపించబడితే నీ బ్రతుకు ఆశీర్వాదకరంగా ఉంటుంది, ఎక్కడా నీకు అపజయం కలగదు, నీ రాజ్యం స్థిరపరచబడుతుంది,
ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోగలుగుతావు, నా మాట చొప్పున నువ్వు నడిపించబడు అని దేవుడు అనేక పర్యాయాల్లో దైవజనుడైన ప్రవక్త అయిన సమూయేలు ద్వారా ఎవరితో మాట్లాడాడు? సౌలుతో మాట్లాడాడు. దినాలు గడిచే కొద్దీ అతని పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దేవుని ఆలోచన ప్రక్కన పెట్టాడు, సొంత ఆలోచన చొప్పున వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. ఒక రోజున ఏమండి అర్పించుకున్నటువంటి బలి రాజు అర్పించాడు. దైవ సేవకుడు చేయాల్సిన పని ఎవరు చేశారు? సౌలు చేశాడు. దహన బలిని తీసుకురండి, నేను బలి అర్పిస్తానని అర్పించాడు. సర్లే కదా అని సమూయేలు వచ్చి మాట్లాడడం ప్రారంభించాడు. సమూయేలు మీద కోపగించుకుంటున్నాడు, సమూయేలు మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. నీ దేవుడికి బలి అర్పించడానికి నేను వచ్చానయ్యా అంటున్నాడు. చూసారా, మాట మారిపోయింది, ఆలోచనలు మారిపోయాయి. ఇప్పుడు దేవుని ఆ తలంపు ప్రకారంగా నడవట్ల, సొంత ఆలోచన ప్రకారం నడుస్తున్నాడు. వెంటనే సమూయేలు దైవజనుడు మందిరంలోకి వెళ్ళి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఏమిటయ్యా ఇతను నువ్వు ఏర్పరచుకున్నావు? ఇతని పరిస్థితి ఎందుకు ఇలా మారింది? ఇతని స్వభావం ఎందుకు ఇలా మారింది? ఏడుస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, నేను సౌలుని త్రోసివేయాలని అనుకున్నాను, అతని రాజ్యాన్ని నేనైతే శాశ్వత కాలం స్థిరపరచాలని అనుకున్నాను, కానీ అతడు నా మాట చొప్పున నడవక తన స్వచిత్త ప్రకారం నడిచాడు కనుక అతని రాజ్యము నిలబడదు. కృప వలన ఏం చేస్తాడంట? సింహాసనము స్థాపించబడుతుంది. ఇప్పుడు సౌలు రాజ్యం నిలబడిందంటే రాజ్యము నిలబడలేదు, పోగొట్టుకున్నాడు. దేవుని సన్నిధిలో వ్రాయబడింది, సమూయేలు కన్నీళ్ళు విడిచి ప్రభు సన్నిధిలో మొరపెడుతుంటే దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి బెత్లెహేములో ఉన్నాడు, యెషయా కుమారులో ఒకడు ఉన్నాడు, అతడు నా హృదయానుసారుడు, నేను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, నేను కోరుకున్నటువంటి వ్యక్తి, అతని యందు నేను ఆత్మీయత చూచాను, అతడు ప్రార్థనాపరుడు, దైవ చిత్తానుసారంగా నడిపించబడే ఒక వ్యక్తి ఉన్నాడు. ఎవరయ్యా ఆ వ్యక్తి అంటే యెషయా కుమారులో కనిష్ఠ కుమారుడైన దావీదు. దావీదుని దేవుడు ఏం చేశాడు? ఏర్పరచుకున్నాడు. దావీదుకి దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? కృపనిచ్చి శాశ్వత కాలమైన సింహాసనాన్ని స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం గట్టిగా సౌండ్ వచ్చేటట్లు హల్లెలూయా చెప్పండి. ఎందుకని మీరు నీరసంగా ఉన్నారు? కొంచెం గట్టిగా చెప్పండి. దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవుడు అంటాడు, నా కృప సౌలుకు దూరమైనట్లుగా దావీదుకి నేను దూరం చేయను, శాశ్వతమైన కృపతో నింపుతాను, సదాకాలం ఉన్నతమైన అనుభవాల్లో అతన్ని స్థిరపరుస్తాను, అతని సంతతి వారిని సింహాసనం మీద ఆశీర్వదించేటట్లుగా నేను వారిని ఆశీర్వదిస్తాను. సౌలు దేవునికి దూరం అయ్యాడు, దేవుని కృపను పోగొట్టుకున్నాడు, సింహాసనాన్ని కోల్పోవలసిన పరిస్థితి. కృప ఏం చేస్తుంది? సింహాసనమును స్థాపిస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఘనపరుస్తుంది, ఉన్నతంగా దీవిస్తుంది. ఇప్పుడు దావీదు ఏం చేశాడు? కృప కోల్పోవడానికి కారణం దేవుని మాటకు లోబడకపోవటమే, సొంత ఆలోచన ప్రకారంగా నడవటమే. దావీదు జీవితాన్ని చూడండి, బైబిల్ గ్రంథంలో ఎప్పుడూ కూడా ఏమంటే దేవుని మాట ప్రకారంగా కాకుండా సొంత ఆలోచన చొప్పున పోడు. ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడ్డాడు. ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఎప్పుడూ కూడా మన సొంత ఆలోచన చొప్పున వెళ్ళకూడదు. మన సొంత జ్ఞానం చొప్పున, నేను జ్ఞానవంతుడిని, నేను బలవంతుడిని, నేను తెలివి కలిగిన వాడిని, మేధస్సు కలిగిన వాడిని, నాకు ధీటుగా సమాధానం చెప్పగలిగిన వాడు ఎవడూ లేడని మన సొంత జ్ఞానంతో ఎప్పుడూ పోకూడదు. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే కనిపెడతామో దేవుడు సరైన ఆలోచన మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆలోచన గొప్పది, ఆయన నిర్ణయం గొప్పది, ఆయన ప్రణాళిక గొప్పది. ఆయన ఆలోచన చొప్పునే నడిపించబడ్డాడు దావీదు. శాశ్వత కాలం అతని రాజ్యాన్ని దేవుడు ఏం చేశాడు? స్థిరపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. కృప ఏం చేస్తుందండి? సింహాసనాన్ని స్థాపిస్తుంది. కృప కోల్పోయిన జీవితం ఏమైంది? సింహాసనాన్ని సౌలు పోగొట్టుకున్నాడు. కృప కలిగిన వ్యక్తి కనుక దావీదు సింహాసనం
శాశ్వత కాలం ఏమైంది? 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కత్తి పట్టిన కలం పట్టిన ఎదురు లేని తిరుగులేని పరిపాలన చేశాడు దావీదు. అడుగు పెట్టాడనే చాలు శత్రు గుండెల్లో గుబులు ప్రారంభమవుతుంది. కత్తి పట్టాడంటే చాలు భయం ప్రారంభమవుతుంది. గొలియాతును సైతం తుత్తునయములుగా చేల్చగలిగిన వాడు దావీదు అంటే సౌలుకు కూడా భయం. ఎందుకో తెలుసా? కృప పొందిన వ్యక్తి కనుక. దేవునికి మహిమ కలుగును గాక. ఎక్కడ అడుగు పెట్టినా జయమే. ఊరేగించుచున్నావు యేసయ్యా, నీకన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో. ఊరేగించుచున్నావు యేసయ్యా, నీకన్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏందంట? కృప ఏం చేసింది? సింహాసనాన్ని స్థాపించి. నువ్వెక్కడ అడుగు పెట్టినా నా దేవుడు నీ స్థితిని ఆశీర్వాదకరంగా మార్చునుగాక. నీ ఆత్మీయ జీవితాన్ని బదిలపరచునుగాక. దేవునితో నీకున్న సుసంబంధాన్ని స్థిరపరచి ఆయన పట్ల నీకున్న మక్కువను బట్టి నా దేవుడు తన కృపనిచ్చి నిన్ను ఆశీర్వదించి ఘనత నిమిత్తమైన పాత్రగా గొప్ప చేయనుగాక. రెండోదిగా కృప ఏం చేస్తుందంటే, కృప మనలను బలపరుస్తుంది. ఏం చేస్తుందండి? కృప బలపరుస్తుంది. చదువుతారా మాట? కీర్తన గ్రంథం 94:18 వాక్యం. 94:18 వాక్యం. యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఏందంట? యెహోవా నీ కృపే నన్ను బలపరుస్తుంది. నీ కృప నన్ను బలపరుస్తుందయ్యా అంటున్నాడు కీర్తనకారుడు. ఎప్పుడు బలహీనమో అప్పుడు బలపరిచేది ఏంటిది? దేవుని కృపే. చిన్న మాట చెప్తాను, చేతులు పైకి గట్టిగా వెళ్ళి చెప్పండి. హల్లెలూయా. దైవజనుడు అయిన పౌలు గారి గురించి అనేక పర్యాయాలు మీరు దేవుని వాక్యం విని ఉంటారు. ఒక గొప్ప రోషం కలిగినటువంటి ఆత్మీయ యోధుడు, పోరాట పటిమ కలిగిన వాడు, ప్రయాసపడ్డలో సందేహం లేకుండా పోరాడేవాడు. అడుగు పెట్టాడంటే అద్భుతం జరిగేది. ఏ విషయంలో సందేహపడకుండా నడుమ కట్టుకుని రోషముగా దేవుని కొరకు వాడబడిన ఒక విలువైన సాధనం అపోస్తలుడైన దైవజనుడైన పౌలు గారు. ఆయన నడుకట్టును పట్టుకుని బాగుపరచబడిన వాళ్ళు ఉన్నారు. ఆయన మాట సెలవిస్తే చచ్చిన వారు లేచారు. దయ్యాలు పట్టిన వాళ్ళు చెప్తారు, నాకు పౌలు తెలుసు, నజరేయుడని యేసు తెలుసు అంటారు. అంటే యేసుతో సమంగా ఆయనతో ఉన్నవాడు కనుక, ఆయన మీద ఆధారపడ్డాడు కనుక ఆయనకు అంత గొప్ప పేరు కూడా వచ్చింది. పౌలుని ఎరుగుందేను నేను, యేసయ్యని ఎరుగుదును మీరెవరు అన్నాడు. అంటే పౌలు ఎంత గొప్ప దైవజనుడో తెలుసునండి. గమానుయేలు పాదాల యొద్ద విద్యాభ్యాసం చేసినవాడు, ధర్మశాస్త్రం విషయంలో ప్రావీణ్యత నొందినవాడు, ఒక గొప్ప విశ్వాస వీరుడు, యవనస్తులను క్రీస్తు కొరకు పట్టుకున్నవాడు, ప్రాణాన్ని సహితం లెక్క చేయనివాడు. దేవుని సేవే నా యొక్క ధ్యేయం, నా ప్రాణం అన్నట్లుగా సంఘమును గుర్చిన చింత నాకుందని దేవుని కొరకు పోరాడినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు గారు. అద్భుతాలు చేశాడా? చచ్చిపోయిన వాళ్ళని లేపాడా? స్వస్థతలను కలగజేసాడా? ఇన్ని చేసిన ఆ దైవజనునికి ఒక బలహీనత, శారీరకమైన బలహీనత అండి. కొంతమంది అనుకుంటారు సేవకులకు కూడా రోగాలు వస్తాయా? ఎందుకు రావు, మనుషులం కదా. సేవకులు కూడా వస్తాయా? పౌలు గారికి వచ్చింది. అందరూ అంటున్నారు, అయ్యా నీవు ప్రార్థన చేస్తే అద్భుతం జరిగింది, నీకే ఏంటి బలహీనత? అందరూ అనేటప్పుడు పౌలు గారికి కూడా ఆలోచన వచ్చి నేరుగా దేవుని సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు పెట్టి చేతులు పైకి ఎత్తి మోకరించి ఏడుస్తున్నాడు, అయ్యా నాకెందుకు ప్రభు ఈ బలహీనత, ఈ రుగ్మత నాకెందుకు వచ్చిందయ్యా, ఈ శారీరకమైన రుగ్మత ఎందుకనే? పౌలు గారు ఒక మాట అంటారు, చదువుతారా? కొరింథీయులకు రాస్తున్నారు 2వ పత్రిక 12:7 వాక్యం. 12:7 వాక్యం కొరింథీయులకు రాస్తున్నా 2వ పత్రిక. త్వరగా
నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చించబోకుండా ఉండేటట్లుగా నా శరీరంలో నాకు ఒక ముళ్ళు. నేను అత్యధికంగా హెచ్చించపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు నా యొద్ద నుండి తొలగిపోవాలని ముమ్మారు ప్రభు సన్నిధిలో ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా శరీరంలో ఏముంది అంటున్నాడు? ఒక ముళ్ళు ఉంది, ఒక రుగ్మత ఉంది, ఒక వ్యాధి ఉంది. ఏమిటి ఆ వ్యాధి అంటే కళ్ళల్లో నుంచి ఎప్పుడు పుష్కారుతూనే ఉంటుంది, ఎంత తుడుచుకున్నా వస్తూనే ఉంటుంది. అదొక రుగ్మత. ఆ బలహీనతలో నుంచి నేను అత్యధికంగా హెచ్చిపోకుండా ఉన్నట్లుగా ఏమున్నాయంటే పౌలు గారికి విశేషమైన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున, అంటే స్వస్థపరచు వరం ఉంది, నానా భాషలు మాట్లాడే వరం ఉంది, అద్భుతములు చేయ వరం ఉంది. దైవజనుడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సూచక్రియలు జరుగుతాయి. అన్ని అద్భుతాలు ఉన్నందున నేను ఎక్కడైనా హెచ్చించబోతానేమో, నన్ను నేను అతిశయపడతానేమో, లేకపోతే నా శక్తి అన్నట్లుగా ఎక్కడైనా ఘనపరుచుకుంటానేమో నన్ను నేను. అందుకని హెచ్చించుకోకుండా ఉన్నట్లుగా దేవుడు నాకు ఏం పెట్టాడు? ఒక ముళ్ళు పెట్టేశాడు. ఏమిటా ముళ్ళు అంటే శారీరకమైన రుగ్మత. అది పోవాలని ముమ్మారు ప్రభు సన్నిధిలో వేడుకున్నా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమన్నారట? చదువు, మళ్ళీ ముందుగా నుంచి చదువు, ముందు నుంచి. ప్రభు సన్నిధిలో నేను ముమ్మారు వేడుకుంటుని, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది అని ఆయన నాతో చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు శారీరకంగా బలహీనుడు కదా, ఈ దైవ సేవకుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాడంట, అయ్యా ఈ బలహీనత నన్ను వేధిస్తుందయ్యా అని. అప్పుడు దేవుడు అన్నాడట, నీ బలహీనత యందు నా బలం పరిపూర్ణమగునట్లుగా నా కృప నీకు చాలును. దేవునికి మహిమ కలుగును గాక. నీ బలహీనతలో నా బలం ఉంది, అది మర్చిపోమాక. నువ్వు బలహీన వాడి కృంగిపోమాక. నేను బలపరచబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పౌలు దైవజనుడు ఏమన్నాడు తెలుసా? నేనేమై ఉన్నానో అది నా దేవుని కృప వలనై ఉన్నాను. ప్రయాసపడేది నేను కాదు, నాకు అనుగ్రహించబడిన కృపయే అంటాడు. నేనేమై ఉన్నాను అది నా దేవుని కృప, అంతే. కృప వల్లనే జీవించాను, కృప వల్లనే బలపరచబడుతున్నా. పౌలు గారండి ఇట్లా వాక్యం చెప్తాడా, ప్రక్కకి వెళ్ళి కాళ్ళు ఒత్తుకుంటాడండి. శారీరకమైన రుగ్మతలు, రోషంగా నిలబడిన వ్యక్తి శరీరం పనిచేయట్లా, సహకరించట్లా. అప్పుడప్పుడు నేను వాక్యం చెప్పేటప్పుడు కొంతమంది ఈ ఊర్లో తల్లులు వస్తారు నా దగ్గరికి వచ్చి, అయ్యా నీ కాళ్ళు లాగుతున్నాయి నాయన అని కాళ్ళు ఒత్తిపోతూ ఉంటుంది. ఓ తల్లి, నిలబడి అంతసేపు నిలబడడం అంటే ఏంటి నాయన? అందరూ నిలబడతారు, కానీ అంతసేపు నిలబడి వాక్యం చెప్పడం అంటే సామాన్యమైన విషయం కాదు. నేనంటానమ్మా వదిలిపెట్టమ్మా, కొంచెం నాకు అట్లాగేం చేయాల్సిన పని లేదంటే, లేదు నాయన నా కొడుకు అనుకుని కొంచెం కాలు నొక్కుతున్నాయినా, నిలబడుతున్నా కదా అంటది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే ఈ వయసులో నేనే ఇలాగుంటే పౌలు గారు ఎంత రోషంగా వాడబడి ఉంటాడండి, ఎంత గొప్ప దైవజనుడు అండి. ఆ సేవకులకు ఒక రుగ్మత అంట. దేవుడు అంటాడు, నీ బలహీనత యందు నా బలం పరిపూర్ణమగినట్లుగా నా కృప నీకు చాలును. దేవునికి మహిమ కలుగును గాక. కృప మనల్ని బలపరుస్తుంది. కృప బలహీనపరచబడిన వేళలో ధైర్యపరుస్తుంది. కృప నూతనమైన శక్తిని మనకు దయచేస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఓ దైవ సేవకుడు ఇట్లానే
ఒక ప్రాంతంలో ఒక మారుమూల గ్రామంలో మోకరించి ప్రార్థన చేసుకున్నాడట. తన గుడారంలో ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు నేరుగా ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడట. నాయన, నువ్వు పలానా చోటకి వెళ్ళాలి, కోయ జాతి ప్రజల దగ్గరికి వెళ్ళి నా మాటలు అందించాలి అని అంటే దైవ సేవకుడు గడగడ వణికిపోయాడట. అయ్యా, నాకు అంత తెలివి లేదు, అంత మాట్లాడడం రాదు నాయన. నేను వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పడం ఏంటి ప్రభా, దయచేసి నన్ను వదిలిపెట్టేసిన. నాకంటే బలవంతులు ఉంటే వాళ్ళని పంపించు. వాళ్ళ దగ్గర మాట్లాడడం రాదు, వాళ్ళు నరమాంస భక్షకులు, వారి క్రూరులైనా, వాళ్ళు ఏదైనా చేసే అవకాశం ఉంది, దయచేసి నన్ను వదిలే బాబు అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుని దేవుడు ఒకటే ప్రేరేపిస్తున్నాడు, నీకెంటికి నీవెందుకు కంగారు పడతావు, పంపించేది నేను కదా. ఎవరి పని మీద పంపిస్తున్నానో, నా పని మీద కదా. నిన్ను పంపించేటప్పుడు నేనే నీతో ఉంటే నీకెందుకు కలవరం అని అయ్యండి ఆ దైవ సేవకుడితో దేవుడు మాట్లాడితే, ఇక వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ పోతున్నాడని. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేర రహదారిగా మారగా దాటిరే నీ బహుక్షేమము. పాటలు పాడుకుంటూ వెళ్ళిపోతున్నాడట. పాట పాడినంతసేపు దేవుడు నా పక్షమే ఉన్నాడు, దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, దేవుడు నాతో ఉన్నాడు అన్న ధైర్యం. మన వాళ్ళకి భయం ఎక్కువైనప్పుడు పాటలు వస్తాయి తెలుసా మీకు? చీకట్లో వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ పోతారు కొంతమంది. ఎప్పుడు వినలేదా, చూడలేదా? కొంతమంది చీకటి ఉంది అనుకోండి అలా తిరిగి వస్తున్నాడు, కొంచెం గట్టి అరుస్తాడు భయంతో. ఈయన పాట పాడినప్పుడు ఒక ధైర్యం అనమాట, ఆయన నాతో ఉన్నాడు. సహజంగా భయపడినప్పుడు కలిగే పాటలు కూడా వస్తాయి, భయంలో కూడా కొన్ని పాటలు. భయపడతా పాడుకుంటూ పోతున్నాడంట, పాటలు అనుకుంటున్నాడంట ఆయన నాతో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తున్నాడు, ఆయన నాతో లేడా ఏంటని ధైర్యంగా ఆ ప్రాంతానికి వెళ్ళిపోయాడట. మొత్తానికి ధైర్యం తెచ్చుకుని వాళ్ళకి దేవుని మాటలు అందించేశాడు, సువార్త అందించాడు. రాష్ట్రంగా దేవుని మాటలు చెప్పాడట. వాళ్ళందరూ గుండెలు అవసరలాగా కన్నీళ్ళు పెట్టి ఏడ్చయ్యా, ఇంతవరకు మా జీవితం పాపంలో మగ్గిపోయాయి, యేసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు, సర్వ మానవాళి కొరకు ఆయన పురమును విడిచి భూమికి ఎత్తుచ్చినటువంటి దేవుడా, ఆయన అంత ప్రేమమూర్తి, ఆయన అంత గొప్ప వాత్సల్యపూర్ణుడా, ఆయన అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మానవుని కొరకు ఆయన దిగి వచ్చాడా అని ఆలోచించి ఆయన వాక్యం వాళ్ళని ఆలోచింపజేసిందంట. చివరికి వారు అన్నారంట, మాకు బాప్తిసం ఇమ్మని. ఈ దైవజనుడు ఇదే అదుననుకొని సేవకుని పని ఏంటో తెలుసా, ఎవరైనా మునుగుతానంటే వెంటనే ముంచేస్తాడు, ఆలస్యం అయితే మనసు మారుతుందేమోనని. పని అంతే, సేవకుడు పని అలాగ ఉండాలి. నేను మొత్తం బాప్తిసం పొందుతానంటే ఎప్పుడు పొందుదా అంటాడు. ఈ దైవ సేవకుడు బాప్తిసాలు ఇచ్చేసాడు. ఇక వచ్చేటప్పుడు పాట పాడుకుంటూ వస్తాం, ఆనందయాత్ర యేసుతో నూతన యెరూషలేము మన యేసుతో యెరూషలేము. ఎంత సంతోషంగా పాడుతున్నాడో పాటలో. ఎందుకు పాట వచ్చిందో తెలుసా, ఆనంద యాత్ర అని. నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఇసుక మార్గం కనపడిందంట, ఇసుక మార్గంలో 2 అడుగుజాడలు కనపడ్డాయంట. ఆయన వెళ్ళాడా, వచ్చేటప్పుడు ఆ మార్గంలో అడుగుజాడలు వెతుకుంటున్నాడు, 2 అడుగుజాడలు కనపడ్డాయంట. అందుకని నిజంగా నేను వెళ్ళింది ఒక్కనే కదా, వచ్చేటప్పుడు వెళ్ళినప్పుడు ఒకటే జాడ ఉండాలి, వచ్చినప్పుడు ఒకటే ఉండాలి. వెళ్ళేటప్పుడు నాతో పాటు అడుగు జాడ వచ్చినట్టు ఉందంటే యేసయ్య వచ్చాడు కదా అనుకుని ఆనందయాత్ర అని పాడాడట. సగం దూరం వచ్చేసరికి రాళ్ల తొప్పులో ఎవరిని ముళ్ళ కంచెలు ఉండేసరికి అక్కడ ఒక అడుగు జాడ కనపడుతుందట. ఇక ఎక్కిందంట అయ్యగారికి, ఎక్కిందంట పాస్టర్ గారికి కోపం వచ్చి అన్నాడంట, ప్రభు అసలు నీకెంత స్వప్నాది బుద్ధి ఏందయ్యా, అంత స్వార్థమా ప్రభా, వచ్చేటప్పుడు ఇసుక మార్గంలోనైతే భుజం మీద తట్టి వచ్చివి, ఈ ముళ్ళ మార్గము రాళ్ళ మార్గం వచ్చేసరికి నన్ను వదిలేసే ప్రభా అని అన్నాడట.
అప్పుడు యేసయ్య మెల్లనైన స్వరంతో మాట్లాడుతున్నాడు, అయినా ఈ ముళ్ళ మార్గం నువ్వు నడవలేవని ఆ ఒక్క జాడ నాదనుకుంటున్నావు, అడుగు జాడ నిన్నెత్తుకుని నడిపించి ఆ అడుగు జాడ నాది అన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ఇది నువ్వు నడవలేవని, నీ వల్ల కాదని, ఈ సమస్యను చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతావేమోనని నేనేం చేశాను? వాక్యం ఏమని రాస్తుందో తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్నెత్తుకొని వాడు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. శంఖనెత్తుకొని వాడు నేనే. దేవునికి మహిమ కలుగును గాక. తల్లి తన బిడ్డలను మరచిన యుగ సమాప్తి వరకు సదాకాలం చూడుము నా అరచేతులు మిమ్ములను. అబ్బా, ఆయన ప్రేమే వేరండి. ఆయన కృప ఏం చేస్తుంది? మనల్ని బలపరుస్తుంది. మనం ఎప్పుడు కృంగిపోతామో అప్పుడు మనల్ని ఆ కృప బలపరుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆ దైవ సేవకుని కృప ఏం చేసింది? ఆయన బలపరిచాడు. వాక్యంలో మనం చదువుకున్నాం. పౌలు గారిని కృప ఏం చేసింది? బలపరిచింది. పౌలు గారిని కృప బలపరిచింది. దావీదు సింహాసనాన్ని కృప ఏం చేసింది? స్థిరపరిచింది, స్థాపించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతకాలం ఈ వ్యాధి నన్ను బాధించింది, ఈ శారీరకమైన రుగ్మతలు నన్ను కదిలిస్తున్నాయి, నా పని ఇంతేనేమో అనుకుంటూ ఈ రాత్రి ఈ యొక్క నూతన సంవత్సర ఆరాధనలు అడుగుపెట్టేవేమో. నీ ప్రతి వ్యాధి బలహీనతల్లో నుంచి నా దేవుడు విడిపించునుగాక. నీ ఎముకలకు సత్తువును దయచేయునుగాక. శారీరకమైన ప్రతి రుగ్మతలో నుంచి నా దేవుడు విడిపించునుగాక. నీ నడినెత్తి మొదలుకుని అరికాల వరకు అణువణువున పరమణువున ఆయన రక్తాన్ని ప్రోక్షించి నూతనమైన శక్తి చేత నా దేవుడిని నడిపించునుగాక. ఆయన ఎవరో? ఆరోగ్య ప్రదాతయే, స్వస్థత. గట్టిగా లేదు చెప్పండి. ఎప్పుడు ముగిస్తాడు? అర్ధగంట అన్నాడు. ఏంది పెరిగిందా అనుకుంటున్నారు కదా? అనుకుంటున్నారా? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అని సంతోషపడుతున్నారా? కొంతమంది అబ్బా, ఆరోగ్య ప్రదాతయే, సంపూర్ణ స్వస్థత అనుగ్రహించువాడే, ఆశ్చర్య క్రియలు చేయుచు తిరిగినాడే, నాకై కొరడాల దెబ్బలను. దేవునికి మహిమ కలుగును గాక. ఏ వ్యాధి మనం కదిలించకుండా కబలించకుండా ఈ సంవత్సరం అంతయు ఆరోగ్యకరమైన రెక్కల నీడలో ఆయన నిన్ను భద్రపరిచి నడిపించునుగాక. హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా నా దేవుడు నిన్ను నడిపించునుగాక. కొంచెం గడి చెప్పు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదండి. మానవునికి నిర్మాణాన్ని కలగజేసిన వాడు, నాసిక రంధ్రాల్లో జీవాత్మను వదినవాడు, మృత్యుతుల్యమైన శరీరములను జీవముతో లేవనెత్తనగలిగిన దేవుడు, మాటతోనే సృష్టినంతను కలగజేసినవాడు. తన నోటి మాటను పంపాడంటే అద్భుతం జరుగుతుంది అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆల్రెడీ తన వాక్కును పంపించాడు. ఏమని? నా కృప నిన్ను ఈ సంవత్సరం అంతా విడువని కృప చేత నా దేవుడు నిన్ను నింపునుగాక. చివరి మాట చెప్పి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 119 కీర్తన 76 వాక్యం. 119 కీర్తన 76 వాక్యం. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే కృప ఏం చేస్తుంది? ఆదరిస్తే. కృప ఏం చేస్తుంది? సింహాసనమును. కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? ఒక మంచి మాట చెప్పి ముగించేస్తాను. బైబిల్ గ్రంథంలో యోసేపు అనబడిన వ్యక్తి ఉన్నాడు. యాకోబు కుమారుల్లో కనిష్ఠుడు అనుకోండి, చిన్నవాడు. అన్న వాళ్ళందరూ కూడా నానా రకాలుగా మాట్లాడి దూషించి అవమానపరిచి దూరం పెట్టేశారు. యోసేపుని తీసుకుని పోయి ఏమండి ఒక
అధిపతికి అమ్మేశారు. పోతిఫర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. బహుభయంకరమైన పరిస్థితులండి యోసేపు జీవితం. యోసేపు జీవితంలో ఆదరణ అనేదే లేదు. చిన్నతనంలో వాళ్ళ అమ్మగారు చనిపోయారు. నాన్న ఎంతో ప్రేమగా ప్రేమించి చక్కటి అంగి ప్రతి ఏట కొనిపెట్టేవాడు, కుట్టించి పెట్టేవాడు. నాన్నగారికి అంటే చాలా ఇష్టం. అన్నలకే గిట్టేవాడు కాదు. ఎందుకు? వాళ్ళు చెడుతనాన్ని తీసుకొచ్చి ఎవరికి చెప్పేవాడట? తండ్రికి చెప్పేవాడు. తప్పేం చేయలే, మంచిగా చేశాడు. కానీ వాళ్ళు మారలా. దానికి తగినట్లుగా వాళ్ళు ఏం చేశారంటే నీళ్ళు లేని బావిలో పడేశారు. వర్తకదారులు వస్తే వారికి మిద్యానీయులకు అమ్మేశారు. వారు తీసుకుని పోయి ఎవరికి అమ్మేశారు? పోతిఫర్కి అమ్మేశారు. ఐగుప్తీని ఇంట ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుని కృప యోసేపును వెంటాడుతూనే ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. చెరసాల్లో ఉంటే చెరసాల్లో దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేసి, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు ప్రభా, కానీ శిక్ష నాకు పడింది నాయన. ఏ రోజున నేను పన్నెత్తి అన్యాయంగా మాట్లాడిన వాడిని కాదు. నేను ఎవరినో నీకు తెలుసు ప్రభా. ప్రభు సన్నిధిలో ప్రతి దినము తన పవిత్రతను యథార్థతను కాపాడుకుంటూ దేవునితో ఒక మంచి నిబంధన లేకపోతే ఒడంబడిక కలిగి జీవించిన వాడు యోసేపు. జీవితం ఎప్పుడు ఒకలాగా ఉండదు కదండి. మనుషులందరూ అవమానపరిచారు, తోబుట్టువులు అవమానపరిచారు. జీవితం అంతా తారుమారైపోయింది. మనం ఎంత భక్తి చేస్తామో అన్ని సమస్యలు కూడా మనం వెంబడిస్తూనే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. నీతిమంతుని కలుగు ఆపదలో వింటున్నారా? ఎన్నో శ్రమలండి. ఒకరోజు రానే వచ్చింది. ఎవరిని తీసుకుని వచ్చి దేవుడు ఎక్కడ పెట్టాడు తెలుసా? ఐగుప్తు దేశంలో అధికారిగా దేవుడు నియమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఐగుప్తుడు బైబిల్ గ్రంథంలో రాస్తుంది, ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ ఆశీర్వాదం అంట. యోసేపు ఎక్కడ అడుగు పెట్టిన అక్కడ దీవెనంట. పోతిఫర్ అన్నాడే, అతని కుటుంబ విషయాలు తప్ప అతని కుటుంబ విషయాలు కూడా పట్టించుకునేవాడు కాదంట. తింటాం ఉంటాం అంతే. ఏది ఉందో ఏది లేదో కూడా తెలియదు. సమస్త అధికారం ఎవరికి ఇవ్వబడింది? యోసేపుకి. ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఒక సందర్భంలో ఇతర దేశాల్లో చుట్టుప్రక్కల అన్ని ప్రాంతాల్లో కరువు వచ్చింది. ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉంది. అన్నలు వచ్చారు. ఎవరి బాల్య దినంలో కలిగినటువంటి కళ యొక్క భావం చెప్పాడు. అన్నలు ఆ వ్యక్తిని పట్టుకుని ఏడ్చారు. అప్పుడు యోసేపు ఒక చక్కటి మాట అంటాడండి. ఏమనో తెలుసా? మీరు చిన్నప్పుడు నాకు అన్యాయం చేయాలని మీరు అనుకున్నారు, నన్ను గాయపరచాలి, నన్ను కృంగదీయాలి, ఈడెందుకు పనికిరాడని మీరు అనుకున్నారు. నేటికి మిమ్ములను పోషించడానికి నా దేవుడు సజీవుడిగా నిలిపేంత వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృపే నాకు తోడై ఉంది. ఆయన లేకపోతే ఈ రోజున నా గతి ఎక్కడుండేది. యోసేపును చూడండి. యోసేపు చరిత్ర ఒక విశేషమైన అనుభవం. కృప ఏం చేసిందో తెలుసా? ఉన్నతంగా ఆదరించి ఉన్నతమైన స్థితిలో నిలబెట్టింది. కృప ఏం చేస్తుందంటే మనల్ని ఆదరించేదే దేవుని కృప. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అప్పుడప్పుడు మన మనసు కనిపిస్తుంది, అందరూ ఉన్నాయి, ఎవరు లేనట్టుగానే ఉంది. నా తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధికులు ఉన్నారు, నా తోబుట్టువులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు ఉన్నారు, అందరూ ఉన్నా మన ఆపదలో అక్కరకు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఉండరండి. అర్థమవుతుంది? అన్నీ ఉన్నా కొన్ని సందర్భాలు అందరూ మనం పలకరించారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్తాం. నాకు ఆ మధ్యకాలంలో నోస్కి ఆపరేషన్ అయింది. వాక్యం చెప్పేటప్పుడు కొంచెం గట్టిగా మాట్లాడతాను కదండి. ఆపరేషన్ అయితే ప్రక్కన తడుముకుంటున్నాను, ఎవరు కనపడలా. మనసులో చాలా బాధ అనిపించింది. నేనే ఎన్నో అద్భుతాలు నా ద్వారా దేవుడు ఎన్నో చేశాడు. సాక్షులను చూశాను నేను. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరగటం నా చెవులతో విన్నాను. ఎందరో అనుభవాల మధ్యలో సాక్ష్యం చెప్పగా విన్నాను. ఎందరినో క్రీస్తు వైపు త్రిప్పినటువంటి, ఆయన చేతులు వాడబడినటువంటి వ్యక్తిని. ఆ టైంలో నాకు అనిపించింది ఏంటంటే, అందరూ ఉన్నా ఏమీ లేనట్టే కదా. నిజంగా అండి. ఆ టైంలో మన విశ్వాసులు కొందరు వచ్చి, అన్న మీరేం కంగారు పడమాకండి, అప్పుడే స్పృహ వస్తుంది, నాకు కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి, గాలి పీల్చుకోలేకపోతున్నాను. ఏ రోజున నా సేవ అనుభవంలో హాస్పిటల్ మెట్లు ఎక్కడో నాకు తెలియదు. జ్వరం వస్తే ట్యాబ్లెట్లు వేసుకున్న అనుభవం లేదు. ఊపిరి పీల్చలేకపోతున్నాను.
గొంతు నాకు సహకరించట్లేదు, మాట్లాడాలంటే భయం వేస్తుంది, ఏమవుతుందా అని పట్టేస్తున్నట్టుంది, హార్ట్లో గుండె పట్టుకునేటట్టు అనిపిస్తుంది. ఇక తప్పదు, సేవ చెయ్యాలంటే కొంతకాలం బ్రతకాలి అన్న ఆశతో ఒక నిర్ణయానికి వచ్చి మాట్లాడి అట్లా చేసినప్పుడు మన విశ్వాసులు కొందరు వచ్చానా, మీరేం కంగారు పడమాకండి, మేము ఉన్నామని ఆ సందర్భంలో ఆదరించారండి. నాకు అనిపించింది, నా తల్లిదండ్రుల కంటే నేను ప్రేమించినటువంటి విశ్వాసులు నన్ను హక్కును చేర్చుకున్నారని. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ రాలా, కొందరు వచ్చారు. చూస్తున్నారండి, అనిపించేది, అప్పుడప్పుడు అనిపిస్తుంది దేవుని వాక్యం మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. మనం ఆత్మీయంగా కన్నా మన బిడ్డలు మనల్ని ఏం చేస్తారు, ఆదరిస్తారు. ఆ పరిస్థితుల మధ్యలో నాకు అదే అనిపించింది, ప్రభువా నీవు లేకపోతే ఈ రోజున ఎక్కడుండే వాళ్ళము. నిజమండి, ఆయన అనాది కాల ప్రణాళిక ఈ రోజున మన సజీవులుగా నిలిపింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన కృప మనల్ని ఏం చేస్తుంది, ఆదరిస్తుంది. ఆయన కృప మన గుండెల్లో దాగి ఉన్నటువంటి వేదనను తొలగించి, యోసేపు అంటాడు కదా, మిమ్మల్ని పోషించడం, మిమ్మల్ని మీ పిల్లల్ని పోషించడానికి దేవుడు ముందుగా నిర్ణయించి ఇక్కడికి నన్ను పంపించాడని వారితో ఆదరణ కలిగించి మాట్లాడి పంపించాడట. దేవునికి మహిమ కలుగును గాక. యోసేపుని దేవుని కృప విడవలేదు. అందరూ దూరమైన దేవుని కృప దూరం కాలేదు. అనుక్షణం ఆదరిస్తూ నేను నడిపించింది, ఉన్నతంగా ఆశీర్వదించింది. నా దేవుని కృప మిమ్మల్ని అందరినీ ఆదరించి బలపరచి నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కృప ఏం చేస్తుంది, సింహాసనమును కృప ఏం చేస్తుంది, బలహీనతలో బలంనిస్తుంది. కృప ఏం చేస్తుంది, కృంగిపోయిన పరిస్థితుల మధ్యలో, గుండె చెదిరిన పరిస్థితుల మధ్యలో ఏం చేస్తుంది, నేనున్నాను, ఆదరిపడు మాకు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, నా కృప నిన్ను విడిచిపో, నేనున్నాను, డోంట్ ఫియర్, ఐ యామ్ విత్ యూ అంటాడు దేవుడు. నేనున్నాను, దేనికి భయపడకు, ఏ విషయానికి భయపడకు. ఆమేన్ చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. దేనికి భయపడ మాకు, దేవుని కొరకు నిలబడు. ఆయన కార్యాలు నూతనంగా ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరం దీవెనకరంగా నా దేవుడు ఈ సంవత్సరమును నీకు మార్చునుగాక. తన కృప వెంబడి కృపనిచ్చి ఆశ్చర్య రీతిలో బలపరచి నడిపించునుగాక. అందరూ నిలుమోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఆకాశం వైపు చేతులెత్తండి. దేవుని సన్నిధిలో ఒక తీర్మానంతో మనం ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన వాక్కుల చేత ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మోకరించిన ప్రతి వారు ఆకాశం వైపు చేతులెత్తి